హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. దొండకాయ కూర అంటే చాలా తలనొప్పి అండి. ఇప్పటి నుంచి ఆ ప్రాబ్లం లేదు. పదండి మన న్యూ వర్షన్లోకి వెళ్ళిపోయి ఫ్రై చూద్దాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. పదండి మనము ఇప్పుడు వెరైటీగా దొండకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఏమీ లేదండి, ఓ మిక్సీ జార్ తీసుకొని ఓ 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఓ టేబుల్ స్పూన్ ఏమో జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండి. ఇంతేనండి. ఫుల్గా నీట్గా మిక్సీ ఆడేసుకోవాలండి. పొడి అయ్యిందాక మిక్సీ ఆడేసుకున్న తర్వాత అరగుప్పిడు వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లి రబ్బలని చాలామంది అంటారు, వెల్లుల్లిపాయలని. ఇది కచ్చపిచ్చగా మిక్సీ ఆడుకోవాలండి నీట్గాని. మిక్సీ ఆడుకున్న తర్వాత ఇది ఒక పక్కన పెట్టి ఈ లోపల ఓ మూగిట్లోని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో వేడెక్కనియండి. దాని తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకున్న తర్వాత పొడవుగా తరిగి పెట్టుకున్న దొండకాయలు చూడండి నా చేతిలోనే ఎలా ఉన్నాయో ఆ మాత్రం పొడవుగా సన్నంగా తరుక్కున్న దొండకాయలు తీసుకొని ఈ నూనెలో వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా సరేనండి, గ్యాస్ స్టవ్ దగ్గర మీకు మెస్సీగా అవ్వకుండా ఉండాలంటే ఎప్పుడైనా బౌల్ పెట్టుకోనో ప్లేట్ పెట్టుకోనో గరిట్లు స్పూన్లు దాంట్లో పెడుతుంటే అక్కడంతా జిడ్డు అవ్వకుండా ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు అదే పని చేస్తాను. శుభ్రంగా కూర కలిపేసుకున్నానా, ఓ బౌల్ చూసారు, గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు కలుపుకొని గరిట ఏదవుతుందో అక్కడ పెడతాను. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ ఉంటుంది కదా, ఈ కూరల్లో ఏంటంటే సాల్ట్ వేసుకోవాలన్నమాట ముందుగానే. బెండకాయలు తప్ప మిగతా కూర అన్నిటిలోని ముందు సాల్ట్ వేసుకుంటే మగ్గుతుందండి బాగాని. బెండకాయ కూరలు వేస్తే జిగురు వస్తుంది, అందుకే మనం ఎప్పుడు అలా చేయకూడదు. ఇప్పుడు చూడండి, బౌల్లో పెట్టుకున్నాను ఆ గరిట. నేను ఇందాక నుంచి అలాగే చెప్తాను, ఎప్పుడు మీ గ్యాస్ స్టవ్ మెస్సీ అవ్వదు. చూసారండి, ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు పోయాక తీసి చూసి చూడండి, ముక్కలు అన్నవి మెత్తగా మగ్గాయి. వేగడం కాదండి, మగ్గడం అంటే ఉడకడం అంటారు చాలామంది. చూసారా, గరిటతోటి ఇలా అంటుంటే అట్లగడతోటి చిదిమై చూసారా, ఆ మాత్రం ఉడితే ఒక 60-70% ఉడికితే చాలు. మరీ ముద్దగా అయిపోకూడదు కూర అన్నది. ఇలా ఉడికిన తర్వాత నేను ఇందాకలా మిక్సీ ఆడి పెట్టుకున్నాను కదా ముద్ద, ఒకటి మసాలా ముద్ద, అది ఇందులో వేసుకోవాలండి. ఇది ఇంట్లోని ఎప్పటికప్పుడు చేసుకుంటేనే రుచి అండి. చేసుకొని నిలవ పెట్టుకోవచ్చు. అంటే ఒక 2 రోజులకి 3 రోజులకి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి పనిచేస్తుంది. వండడం అయితే నెల పాటు ఉంటుంది, కానీ దాని రుచి పోతుంది అనమాట. ఎప్పటికప్పుడు చేసుకుంటే దాని రుచి ఉంటుంది. శుభ్రంగా చూడండి కలుపుకుంటే మన 1/2 కేజీ కూరకి ఎంత గుప్పుడు కూర వస్తుందండి మనం చేసుకుంటే, దొండకాయ బెండకాయ. కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ చేసుకుంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఉంటానండి, బాయ్.